సో డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ కరెక్ట్గానే స్పెల్ చేస్తున్నాను. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే డల్హౌసీ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటి అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటి అంటే ఒకవేళ కింగ్ చనిపోయినప్పుడు అంటే ఆఫ్టర్ కింగ్స్ డెత్ తనకి ఓన్స్ అని లేరు కింగ్డమ్ని రన్ చేయడానికి అని అంటే ఆ కింగ్డమ్ ఏం చేయాలి అంటే బ్రిటిషర్స్కి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేయాలన్నమాట. ఈస్ట్ ఇండియా కంపెనీలో మర్జ్ చేయాలి. ఒకవేళ ఆ కింగ్ ఎవరినైనా అడాప్ట్ చేసుకుని ఉంటే బిఫోర్ హిస్ డెత్ అలా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది యాక్సెప్ట్ చేయదన్నమాట. అది క్రైమ్గా భావించి కింగ్డమ్ని ఆక్రమించుకుంటుంది. సో దీన్నే మనం రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటాం, డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్. ఈ పర్సన్ తీసుకొచ్చారు ఈ కండిషన్ అనేది. వెరీ బ్యాడ్ కదా. సో ఇది కండిషన్. ఇన్ డీటెయిల్గా ఏంటి మ్యాటర్ అనేది లాంగ్ వీడియోలో చూద్దాం మనం. సో మనం 1857 రివాల్ట్ గురించి నేర్చుకుంటున్నాం కదా. సో అందులోనే ఇదొక భాగం అన్నమాట. అంటే రాజకీయ కారణాల వల్ల కూడా సిపాయిలు తిరుగుబాటు చేశారు అని అన్నాం కదా. సో అందులో ఇదొక రీజన్ కూడా అన్నమాట. ఈ రీజన్ వల్ల కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఓకే, లాంగ్ వీడియోలో క్లియర్గా మీకు అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా అనేది. ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి డీటెయిల్గా అన్నా నాకు కామెంట్ చేయండి. ఓకే.